రామపురం అనేది ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం అందమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఉండేది. ఈ గ్రామానికి ఒక పురాతన కథ ఉంది. అది గ్రామస్తులకు చాలా ప్రియమైనది. ఈ కథలో మహాభూత పండగ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంతో కాలం క్రితం రామాపురంలో ఒక మహాయోగి నివసించేవాడు. ఆయన తన ధ్యానంతో మరియు తపస్సుతో భూతాలను అదుపులో పెట్టేవాడు. ఒకసారి ఈ గ్రామంలో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అనేక మంది గ్రామస్తులు మరణించారు. ఈ మరణించిన వ్యక్తుల ఆత్మలు శాంతించకుండా ప్రేతాత్మలుగా మారిపోయాయి. గ్రామస్తులు ఈ సమస్యను పరిష్కరించడానికి మహాయోగిని ఆశ్రయించారు. ఆయన ఆత్మను శాంతించడానికి మరియు గ్రామానికి శాంతి చేకూర్చడానికి ఒక పండుగను ప్రారంభించారు. ఆ పండుగను మహాభూత పండుగ అని పేరు పెట్టారు. మహాభూత పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో నిర్వహించబడుతుంది. ఈ పండుగ సమయంలో గ్రామస్తులు భూతాలను శాంతిపరచడానికి ప్రత్యేకంగా తయారు చేసిన భూత భోజనం అందిస్తారు. భూత భోజనం అనేది పిండితో చేసిన చిన్న ముద్దలు. దానిని రాత్రి సమయంలో పాత పురాతన ఆలయ ప్రాంగణంలో ఉంచుతారు. పండుగ మొదటి రోజు గ్రామస్తులు రామాపురం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తారు. వారు భూత భోజనం తీసుకువెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఉంచుతారు. రాత్రి సమయంలో వారు దీపాల వెలుగుల్లో భూత భోజనం వద్ద పాటలు పాడి నృత్యాలు చేస్తారు. ఈ సమయంలో గ్రామమంతా దీపాలతో మరియు అలంకారాలతో నిండి ఉంటుంది. ఈ పండగ ముగింపు రోజు గ్రామ పెద్దలు ఒక యాగం నిర్వహిస్తారు. ఈ యాగం ద్వారా భూతాల ఆత్మలను శాంతి చేకూర్చమని ప్రార్థిస్తారు. దాంతో భూతాలు శాంతించి వెళ్ళిపోతాయి. ఇది భూతాలను శాంతింపజేయడంలోనే కాదు, గ్రామస్తుల ఐక్యతను, సహకారాన్ని మరియు సమైక్యతను ప్రదర్శించడంలో కూడా ముఖ్యమైనది.